శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురువు గారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావలసినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖు రావడంలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కష్టానికి ఫలితం కనిపించే సమయం ప్రారంభమైంది. శని ప్రభావం వల్ల క్రమశిక్షణ మరియు బాధ్యతలు పెరుగుతుంది. గురు అనుగ్రహంతో ఆర్థిక విషయాల్లో ఊరట లభిస్తుంది. కుజుడు ధైర్యం మరియు పని వేగాన్ని పెంచుతున్నాడు. రాహు కారణంగా సోషల్ మీడియా మరియు కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు, గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ, నిర్మాణ, ఇంజనీరింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మంచి సమయం. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి నెమ్మదిగా అయినా లాభాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో మాట జాగ్రత్త చాలా అవసరం. ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. కుటుంబం మరియు ఆస్తి విషయాల్లో ఖర్చు పెరిగే అవకాశం ఉంది. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు ఆలోచన ముందుకు వెళ్తాయి. పాత బాకీలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం పునరుద్ధరీకరణ అవుతుంది. విదేశాలు ఉద్యోగం చేస్తున్న వారికి లేదా స్టక్ అయిన వాళ్ళకి మళ్ళీ వీసా అంతా కూడా క్లియర్ అయ్యి ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సంబంధాల్లో కుటుంబ సభ్యులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి సహకారం బలంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో ఆలస్యమైన మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో శుభవార్త వింటారు. ఇంకా విదేశీయ చదువు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి శుభవార్త కలిగే అవకాశాలు శుభమాసం. వీసా, డాక్యుమెంటేషన్ పనులు ముందుకు కదిలే అవకాశం. టెక్నికల్, మేనేజ్మెంట్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి సిద్ధమవుతున్న వారికి మంచి ఫోకస్ ఉంటుంది. సివిల్స్ లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ అంతా ఉంటే దానికంతా ప్రిపేర్ అవ్వండి బాగా. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలు నెమ్మదిగా లాభం వస్తాయి. నిలిచిపోయిన నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రతి ఒక్క సెగ్మెంట్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లో మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ SIP ద్వారా మీరు
అభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కళాకారులకి సినిమా, టీవీ, టెక్నికల్ ప్రొడక్షన్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ పురుషుల ఇరువురికి కూడా సోషల్ మీడియాలో నెమ్మదిగా ఫాలోయింగ్ పెరుగుతుంది. మీ మీ మాటే శాసనం అన్నట్టుగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఎన్నో రోజులుగా కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి డాక్యుమెంట్ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. కాస్త నిర్లక్ష్యం చేస్తే ప్రతికూల అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. పెద్దల సలహా తీసుకోండి. ఇంకా ఆరోగ్యం పట్ల మోకాల నొప్పులు, అలసట, నిద్రలేనితనం ఉంటుంది. అజీర్ణం లేదా జలుబు లాంటిది, దగ్గు లాంటిది వస్తూ ఉంటుంది. కాస్త జాగ్రత్త పడండి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అదృష్ట రంగు నీలం, నలుపు. అదృష్ట సంఖ్య 8 మరియు 4. అదృష్ట తేదీలు 8 మరియు 17 మరియు 26. అదృష్ట దిక్కు దక్షిణం. ఈ నెల పరిహారాలు: ప్రతి శనివారం శని భగవానుని ప్రార్థన చెయ్యండి. నల్ల నువ్వులతో నూనె దానం చెయ్యండి. ఆవులకి పచ్చి కూరలు అవన్నీ కూడా ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. వృద్ధులకి మంచి అవకాశాలు ఇవ్వండి. వాళ్ళని ప్రోత్సహించండి. ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. విజయోస్తు. మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్ట దైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగ మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. శరణమయ్యప్ప. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో నిర్మించారు. సుమారుగా 2016 నుండి ఇప్పటి వరకు నిత్య పూజలు జరుగుతున్నాయి. మన దేవాలయంలో ధూప దీప నైవేద్యం అనే ఒక పూజా కాన్సెప్ట్ ని ప్రారంభించారు. ఎందుకంటే ఈరోజు రేపట్లో ఒక దేవాలయం నిత్య పూజలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు చేయాలంటే బిగ్ ఛాలెంజ్ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు భక్తుల గోత్రనామావళితో ప్రతినిత్యం పూజ. మీరు దేవాలయానికి వచ్చినా రాకపోయినా మీ గోత్రనామాలతో మన దేవాలయంలో పూజ జరుగుతుంది. ఇంటి యొక్క పూజకు గురుగారు 999 రూపాయలు ఒక నెలకని నిర్ణయించారు. అవకాశం ఉన్నవాళ్ళు మీ పేరు, గోత్రం, భార్య పేరు, పిల్లల పేరు రాసి పంపారనుకోండి. మీ గోత్రనామాలతో ప్రతినిత్యం ఆ 18 అవతారం దేవాలయాన్ని పూజ చేసి స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం రోజు గణపతి హోమం కూడా మీ పేరు మీద చేసి స్వామివారి అభిషేక భస్మ ప్రసాదాన్ని ప్రతి నెల మీకు ఇంటికి పోస్ట్ ద్వారా పంపడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాడు ఈ యొక్క మంచి సదుద్దేశంతో తయారు చేస్తున్నటువంటి యొక్క సేవా కార్యక్రమంలో ధూపదీప నైవేద్య పూజలో పాల్గొనండి. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క నెంబర్ అంతా కూడా మీకు డిస్ప్లేలో వేస్తాను. శరణమయ్యప్ప.